కొత్తగా గెలుపొందిన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్టు బోర్డు బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులను పలువురు న్యాయవాదులు సత్కరించారు. కుషాయిగూడలో అడ్వకేట్ అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో న్యాయవాదులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయని త్వరలోనే పరిష్కరిస్తామని బార్ అసోసియేషన్ కమిటీ నూతన సభ్యులు తెలిపారు. ప్రజలకు లీగల్ అవగాహన కలిగించి కోర్టు కేసులు పరిష్కారం వంటి అంశాలపై సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కుషాయిగూడలో ఏర్పడినటువంటి జిల్లా కోర్టులో తగిన సదుపాయాలు లేక న్యాయవాదులందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళందరికీ మహిళా న్యాయవాదులకు కానీ, జూనియర్ న్యాయవాదులకు కానీ, సీనియర్లకు కానీ అందరికీ తగినటువంటి సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా ఈ బార్ అండ్ బెంచ్ రిలేషన్ సరిగ్గా లేకపోవడం కూడా జరిగింది. దాన్ని తొందరగా నేను జడ్జి గారితో మాట్లాడి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదుల సహకారంతో దాన్ని కూడా నేను సాల్వ్ చేస్తాను. అట్లనే ఈ జూనియర్ న్యాయవాదులకు కావాల్సినటువంటి ఈ కమిషన్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయో అవన్నీ కూడా తొందరగా నేను సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకు ఈ న్యాయవాదులకు చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ లేవు. దానికోసం కూడా నేను బార్ కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి తొందరగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం వచ్చేట్టు కూడా చూస్తాను. అంటే ఏమైతే సదుపాయాలు లేవో నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే దానికి కమింగ్ 1 year మేము దాన్ని 3 ఇంతలు ఎక్కువనే చేసి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకునేటట్టు చేస్తున్నాము. లాస్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ లీగల్ నాలెడ్జ్ ఎడ్యుకేటర్స్ కూడా సరిగ్గా లేదు. లైక్ క్లయింట్స్ వస్తారు కానీ వాళ్ళకి ఏంటంటే కోర్ట్ అంటే వాళ్ళకి అసలు ఇప్పటివరకు లీగల్ నాలెడ్జ్లో అవగాహన లేనప్పుడు మేము దాన్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఎందుకంటే అడ్వకేట్ అంటే ఏంది, కోర్ట్ అంటే ఏంది, కేసులు అంటే ఏంది అనేది వాళ్ళ కేసులు మీద పడ్డాకనే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే దాని గురించి ఒక అవగాహన తెలుసుకుంటే తప్పు లేదు. కాబట్టి దాన్ని కూడా మేము ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని పబ్లిక్లోకి లీగల్ క్యాంప్ లాగా వెళ్తాము.